రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికి కార్డు ఇవ్వాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ డాక్టర్ దాసో శ్రవణ్. రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో రేషన్ కార్డులు అందుకోబోతున్న అమ్మలకి, అక్కలకి, చెల్లెళ్ళకి శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు తెలియజేస్తూ ఖైరతాబాద్ నియోజకవర్గానికి కేటాయించిన 1959 రేషన్ కార్డులకు సంబంధించి మంత్రి గారికి అభినందనలు తెలిపారు ఎమ్మెల్సీ దాసో శ్రవణ్. అయితే ఈ సందర్భంగా 3 చోట్ల స్పష్టత అవసరమని, వెంటనే సవరణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఖైరతాబాద్కు తక్కువ రేషన్ కార్డులు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. ఖైరతాబాద్ సర్కిల్లో 22,399 దరఖాస్తులు అందినప్పటికీ కేవలం 1959 కార్డులు మాత్రమే మంజూరు చేయడం అన్యాయమని పేర్కొన్నారు. అదే సమయంలో బహదూర్పుర, కాన్వన్, జూబ్లీహిల్స్, నాంపల్లి వంటి నియోజకవర్గాల్లోనూ 5,000కు పైగా కార్డులు ఇవ్వబడినట్లుగా ఉందని తెలిపారు. ఈ వ్యత్యాసానికి కారణాలపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు దాసో శ్రవణ్. ఖైరతాబాద్ సర్కిల్లో నేను రాత్రి 10 o'clock అట్లా I think the MRO and some other people were trying to communicate that this program exists. అంటే ఏంటి సమాచారం అంటే అప్పటికప్పుడు ఇచ్చిన సమాచారం ప్రకారంగా ఖైరతాబాద్ సర్కిల్లో 22,399 అప్లికేషన్స్ వచ్చినట్టుగా, దాంట్లో 1959 ఖైరతాబాద్కి వచ్చినట్టుగా ఉంది. అయితే మిగతా నియోజకవర్గాలకు కంపేర్ చేసినట్టయితే బహదూర్పుర, లేకపోతే కార్వాన్, లేకపోతే జూబ్లీ హిల్స్, ఇటువంటి నాంపల్లి, ఇటువంటి ప్రాంతాల్లో 5,000 దాటిపోయింది. ఖైరతాబాద్లో మాత్రం 1900 మందికి మాత్రమే రేషన్ కార్డులు వస్తున్నట్టుగా డేటా చెప్తా ఉంది. మేబీ దే ఆర్ మోర్ ఎఫిషియంట్ ఇన్ దోస్ కాన్స్టిట్యున్సీస్. అయితే అక్కడ ఏమైనా ఎక్కువగా ఎఫిషియెంట్గా పనిచేసినారా వెరిఫికేషన్ ప్రాసెస్లో? అక్కడేమో 5,000 వచ్చినాయి, ఇక్కడనేమో 1900 వచ్చినాయి. ఆ మిగతా వాళ్ళకు కూడా అసలు ఇంకో క్లారిటీ ఏం లేదు. అంటే వాట్ ఆర్ ద నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఫ్రమ్ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ అలోన్? ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి? 1. 2, ఇంతకుముందు కమిషనర్ గారు మాట్లాడుతూ ప్రజాపాలనలో పెట్టుకున్న అప్పుడు చాలా పెద్ద ఎత్తున లైన్లలో నిలబడి మనం అందరము పేపర్లో నింపి అప్లికేషన్స్ దర్జ్ చేసినాం. ఆ అప్లికేషన్స్ ఎన్ని, ఇప్పుడు కొత్తగా ఆన్లైన్లో చేసుకున్న అప్లికేషన్స్ ఎన్ని, వీటి వివరాలు కూడా దయచేసి బయట పెట్టాలా అని చెప్పని నేను ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తాను. బికాజ్ ట్రాన్స్పరెన్సీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం, కమిషనర్ గారు మాట్లాడుతూ, ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ వాంటింగ్ టు మేక్ దిస్ ఇస్ అ పొలిటికల్ మీటింగ్, బట్ యూ మేడ్ ఎ స్టేట్మెంట్, సో దేర్ ఫోర్ ఐ హ్యావ్ టు టెల్ యూ దిస్. మీరు గత 10 సంవత్సరాల్లో ఎవరికి రేషన్ కార్డు రాలేదు అన్నారు. I don't know whether your data is right and whether your officers have reported to you right or not, because you are the Commissioner Rachakonda, I still remember. So by being a police officer, you would have not probably understood what is the exact data, but this data that I have indicates that 6,47,479 6,47,479 రేషన్ కార్డులు గత ప్రభుత్వ హయాంలో కూడా 2016 నుండి మొదలుకుంటే 2023 వరకు ఇచ్చినారు. లెట్ మీ కంప్లీట్ సార్, ప్లీజ్ సార్. ఐఎమ్ నాట్ ట్రైయింగ్ టు టేక్ ఎ dig at you. I just want to set the record right. My intention is not to take a dig at you. My intention is to set the record right. Because వాళ్ళకి ఏమనిపిస్తుంది, 10 ఏళ్లలో ఏం కార్డు రాలేదు కదా అనుకుంటారు కదా. అదే చెప్తున్నా, ఆయన వారు ఏదో చెప్పబోతుంటే వారికి చెప్తున్నా, మీరు చెప్పాలి, అందుకే చెప్తున్నా. 6,47,479 రేషన్ కార్డులు 2014 తర్వాత ఉన్న రేషన్ కార్డులకు అదనంగా కూడా ఇచ్చినారు. అందులో ఖైరతాబాద్కు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారనే ఒక విషయాన్ని నేను తెలియజెప్తూ, ఇవాళ దానికి దాదాపు 581 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఒక బియ్యాన్ని కూడా, లేకపోతే దాన్ని కూడా సబ్మిట్ చేస్తూ, గత ప్రభుత్వం 4 కిలోలు నలుగురికి మాత్రమే ఉండే, కానీ 6 కిలోలకు పెంచి అది కూడా అన్లిమిటెడ్గా పెంచినట్టు ఒక విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తూ, నేను మంత్రి గారికి హృదయపూర్వకంగా మరొకసారి ఐఎమ్ థ్యాంకింగ్ యూ దట్ you started this program, but this data also has to be furnished transparently to everybody. And my humble submission to the collector garu and then commissioner garu, let's not distort the facts. గత ప్రభుత్వం కూడా 6 లక్షలు ఇచ్చింది, ఇవ్వలేదు అని అంటే పాపం వాళ్ళు ఏదో తప్పు అనుకుంటారు, మీడియాలు కూడా ఎట్లా రాసుకుంటారు. సో విల్ గెట్ ఇన్ టు దట్ ద ఫాల్స్హుడ్. దయచేసి ఆ మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయొద్దు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.